ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. యేసు ఎల్లప్పుడూ సమర్థుడు. జీసస్ ఈజ్ ఆల్వేస్ ఏబుల్. మీరెప్పుడైనా పరిష్కరించలేని సమస్యను ఎదుర్కొన్నారా? మాట వినని వ్యక్తి, వ్యసనంలో చిక్కుకున్న జీవిత భాగస్వామి, లేదా విఫలం చెందిన జీవితం, ఇలాంటివి మనం చూసినప్పుడు ఇక ఈ పరిస్థితులు మారవు, నాకెవరూ సహాయం చేయలేరు, ఏ ప్రార్థన కూడా నా విషయంలో ఫలించదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి పరిస్థితులు మిమ్మల్ని ఆవరించి ఉన్నప్పుడు ఈరోజు నేను చెప్పే ఈ సరళమైన శక్తివంతమైన సత్యాన్ని గుర్తు చేసుకోండి. అదే జీసస్ ఈజ్ ఆల్వేస్ ఏబుల్. యేసు ఎల్లప్పుడూ సమర్థుడు. ఒకసారి యేసు గలిలయ సముద్రాన్ని దాటి గదరేనీయుల ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రదేశమంతా అపవిత్రతతోనూ ఆధ్యాత్మిక అంధకారముతోనూ భయముతోనూ ముడిపడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి ఏ గొప్ప మత బోధకుడు వెళ్ళలేదు. కానీ యేసు ఆ సముద్రపు దరినున్న ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన ఒక విహార యాత్రకు అక్కడికి వెళ్ళలేదు, ఒక రక్షణ కార్యానికై ఆయన అక్కడికి వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళటానికి సముద్రాన్నే కాదు, తుఫానును కూడా దాటవలసి వచ్చింది. ఆయన అక్కడ దిగగానే ఒక మనిషి సమాధుల మధ్య దిగంబరంగా రక్తస్రావంతో దెయ్యాలచే పీడించబడుతూ తిరుగుతూ ఉన్నాడు. అతడు రాత్రింబవళ్ళు కేకలు వేస్తూ రాళ్లతో తన్ను తాను కోసుకుంటూ ఆ దారిని వచ్చే వారిని రాళ్లతో కొడుతూ ఉండేవాడు. ఆ పట్టణ ప్రజలు అతనికి సంకెళ్ళు వేసి సాధుపరచటానికి ప్రయత్నం చేశారు. కానీ అది వారి వల్ల కాలేకపోయినది. అనగా అతన్ని అదుపు చేయటానికి లేదా బాగు చేయటానికి చేసిన ప్రతి మానవ ప్రయత్నం విఫలమైనది. సరిగ్గా ఆ వ్యక్తి దగ్గరకు యేసు వచ్చాడు. ప్రియులారా, మానవ శక్తి ఆగిపోయిన చోట యేసు శక్తి పని చేయటం ప్రారంభమైనది. ఈ ప్రపంచంలో మరెవ్వరూ చేయలేని దానిని యేసు ఒక్క క్షణంలో చేశారు. యేసు ఆ వ్యక్తిలోని దెయ్యములను గద్దించి పొమ్మన్నప్పుడు అతడు యేసు ముందు కుప్పకూలిపోయాడు. సంవత్సరాలుగా అతని జీవితాన్ని ఏలుతున్న దెయ్యాలు అతని నుండి పారిపోయాయి. ఈ లోపులో ఆ ప్రాంతపు ప్రజలు ఏమి జరిగిందో చూడటానికి వచ్చినప్పుడు అతడు బట్టలు కట్టుకొని యేసు ఎదుట బుద్ధిగా కూర్చొని ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదంతము మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాలలో మనము చూస్తాం. ఈ ఉదంతము నుండి 3 విషయాలను మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నారు. మొదటిది, పాపము మరియు ఆధ్యాత్మిక బానిసత్వం మన జీవితాన్ని నాశనం చేస్తాయి. కానీ యేసు విరిగిన జీవితాన్ని పునరుద్ధరించగలడు. ప్రియులారా, ఇంతవరకు మనం మాట్లాడుకున్న వ్యక్తి కేవలము బాధ అనుభవించేవాడుగా లేడు, అతడు నాశనమయ్యాడు. పాపము మరియు సాతానుడు స్వేచ్ఛను వాగ్దానం చేస్తాయి, కానీ అవి మనలను బానిసత్వంలో ముంచివేస్తాయి. పాపమునకు బానిసైన వ్యక్తి గాని ఆధ్యాత్మిక బానిసత్వంలో ఉన్న వ్యక్తి గాని ఒంటరివాడిగా మిగిలిపోతాడు. అలాంటి వ్యక్తులను యేసు ఇట్టే విడిపించగలడు. ఆయన ఈ లోకానికి వచ్చిన కారణము కూడా ఆ ఉద్దేశమే. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ప్రియులారా, పాపం వలన ఆధ్యాత్మిక బానిసత్వం వలన నలిగిపోయి చిన్న భిన్నమైన స్థితిలో ఉన్నారా? యేసు మీ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించగలడు. రెండవదిగా, ఏ శక్తి గాని, వ్యసనము గాని, గాయము గాని, చీకటి గాని యేసు కంటే బలమైనది కాదు. ప్రియులారా, ఈ వాక్యము నేటికి మన పట్ల సజీవమై ఉన్నది. ఆ చిన్న భిన్నమైన వ్యక్తిని పునరుద్ధరించిన దేవుడు చిన్న భిన్నమైన మీ కుటుంబాన్ని, మీ కాపురాన్ని పునరుద్ధరించగలడు. రెండవదిగా, ఈ గదరేనీయులు ఆ దెయ్యం పట్టిన వాణ్ణి లొంగ తీసుకొని సాధుపరచటానికై ప్రయత్నం చేశారు. కానీ అది వారి వల్ల కాలేకపోయింది. కారణం, వారి శక్తి అతని వ్యసనం ముందు పని చేయలేకపోయింది. సంకెళ్ళు అతనిని సాధుపరచలేకపోయినాయి. ప్రియులారా, సంకెళ్ళు చేతులను బంధించగలవు గాని యేసు మాత్రమే హృదయాన్ని విడిపించగలడు. ఆ వ్యక్తిలో 6000 దెయ్యాలు ఉన్నాయంట. 6000 దెయ్యాలకు కలిగిన శక్తి కంటే యేసు శక్తి గొప్ప శక్తి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, ఒకవేళ నీవు సాతాను శక్తి చేత బంధించబడి ఉంటే, నీ వ్యసనం యొక్క బలాన్ని నుండి, నీ వ్యసనం యొక్క పట్టు నుండి, అపవాది యొక్క శక్తి నుండి ఆయన నిన్ను విడిపించగలడు.
ఎందుకంటే అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని 1 యోహాను 3:8 మనం చూస్తాం. మూడవదిగా, యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనలను విడిపించి తన కృపకు సాక్షులనుగా చేస్తాడు. ఈ వ్యక్తి విడుదల పొందిన తర్వాత యేసు ప్రభువారు ఆ వ్యక్తితో ఏం చెప్పాడో ఒకసారి చూడండి. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. ఆయన వారికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. ప్రియులారా, ఒకప్పుడు దుందుడుగు మనిషిగా ఉన్నవాడు ఇప్పుడు బోధకుడిగా మారిపోయాడు. అతడు బోధ చేయటానికి సెమినరీకి వెళ్ళలేదు, లేక బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళలేదు. యేసు దగ్గర మార్పు చెందిన జీవితమే అతన్ని బోధకునిగా చేసింది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు మారినట్లయితే నీ సాక్ష్యము ఇతరులకు ఉపయోగపడుతుంది. నువ్వు మారనంత కాలము నీవు బోధకుడిగా ఉండలేవు. నీవు మార్పు చెందు, నీవు విడిపించబడు, అప్పుడు నీవు బోధకునిగా లేదా దేవునికి సాక్షిగా ఉండగలవు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడా. నిన్ను ఎదిరించే శక్తి గాని, నీవు వెళ్ళగొట్టలేని చీకటి గాని లేదు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు ఎవరైనా పాప బంధకముల వల్ల, సాతాను శక్తుల బంధకాల్లో ఉండుంటే వారిని ఇప్పుడే విడిపించి బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.